హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్డీస్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే, అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం పిండి ఉంటుంది కదండి. ఆ బాలామృతం పిండితోటి నేను గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక కప్పు బాలామృతం పిండిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లో తీసేసుకోవాలి. ఆ తర్వాత అరకప్పు మైదా పిండిని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అంగన్వాడీ పిండి బరకగా ఉంటుంది కాబట్టి మనం మెత్తగా ఉండటానికి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా చిటికెడు సోడా ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఇదంతా చేత్తో మనం పిండి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను కొద్దిగా చూసుకుంటా నీళ్లు వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మెత్తగా మీడియం సైజులో బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలిసిపోయింది మనకి పిండి ముద్ద. ఈ సైజులో ఇట్లా రావాలండి మనకు. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ప్లేట్ పెట్టుకొని మనం ఆ పిండిని అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకు పిండి లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది, మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ పిండిని చిన్న చిన్న బాల్స్గా తీసేసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్. అన్ని బాల్స్ ఒక్కోటి ఇదే విధంగా మనం రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా అన్ని బాల్స్ కూడా సరి సమానంగా రౌండ్గా మనకు అన్ని షేప్ రౌండ్లు వచ్చేసరికి రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి బాల్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. మనకు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను బాండీ అయితే పెట్టలేదండి. ఎందుకంటే నేను కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇందులోనే ఒక బౌల్ పెట్టేశానండి. బౌల్ వేడెక్కిన తర్వాత మనకు ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ మనం వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలండి, ఎక్కువ హీట్ అవ్వాలండి. హీట్ అవ్వకపోతే మనకు గులాబ్ జాములు పొంగవండి, గట్టిగా ఉంటాయి, మెత్తగా రావు. మళ్ళీ మీకు ముందుగా చెప్తున్నాను, నేను చెప్పినట్లే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దూరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకటి అట్లాగనే మొత్తం వేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు విడిగా తినమంటే తినరు కాబట్టి పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉండే ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు ఒక్కటి కూడా మిగిల్చకుండా హాయిగా తినేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ నేను అదే బౌల్లో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ కరగటానికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ కరిగేంత వరకు సిరప్గా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అడుగంటిద్ది. మంటను సిమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి, కొద్దిగా లైట్గా తీగ పాకంలాగా వస్తే మనకు సిరప్ సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వచ్చేసింది మనకు షుగర్ అంతా. సిరప్ బాగా వేడెక్కిన తర్వాత అందులో నేను ఈ బాల్స్ మొత్తం గులాబ్ జామున్ అన్నీ కూడా వేసేసి
అయిపోయిందండి. ఇప్పుడు మనకి గులాబ్ జామ్ ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. పైనుంచి కొద్దిగా గార్నిష్ కోసం బాదం పలుకుల్ని వేసేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఫర్ యూ.